ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు టాప్ ట్రెండింగ్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. పింఛన్లపైన ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వేలాది దివ్యాంగ పింఛన్లు తొలగించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. దాని ప్రకారం వారు పింఛన్ అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్ అధికారులకు సమర్పించాలని అధికారులు వారిని సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని, సెప్టెంబర్ నుంచే అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. నోటీసులు అందుకున్న దివ్యాంగ పింఛన్దారులందరికీ ఈ నెల పింఛన్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచే యథావిధిగా సచివాలయ సిబ్బంది పింఛన్ పంపిణీ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని ఆయన తెలియజేశారు. ఇక దివ్యాంగుల పెన్షన్ తొలగింపు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఖచ్చితంగా అందుతుందని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. అంగవైకల్యానికి సంబంధించి సర్టిఫికేట్ సమర్పించిన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ను కూటమి ప్రభుత్వం ఎప్పటికీ తొలగించదన్నారు. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలపైన శుభవార్తని అందించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను 51.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్పు రేపటి నుంచే అమల్లోనికి రానుందని ఓ ప్రకటనలో తెలియజేశాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1580 రూపాయలకు దిగొచ్చింది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవని తెలియజేసింది. దీంతో డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులు మరోసారి నిరాశకు లోనయ్యారు. హైదరాబాద్లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 905 రూపాయల వద్ద స్థిరంగా ఉండగా, హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1800.5కి దిగొచ్చింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర 335.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 853 వద్ద స్థిరంగా ఉండగా, ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1580 రూపాయలైంది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర 317.50 రూపాయలుగా ఉంది. ఏపీలోని విశాఖలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 861 కాగా, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1632 రూపాయలైంది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర 320.5 రూపాయలుగా ఉండగా, ఏపీలోని విజయవాడలో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 877.50 వద్ద ఉండగా, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 1737కి దిగొచ్చింది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర 326గా ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు మొబైల్ వాడకం పైన నిషేధం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ నూతన చర్యలు చేపడుతోంది. డ్రైవర్లు సెల్ ఫోన్ వాడకంతో ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని వాటిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంది ఈ సంస్థ. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోనికి రానున్నాయి. ప్రాథమికంగా రాష్ట్రంలోని 11 రీజియన్లలో ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా దశల వారీగా మిగిలిన అన్ని డిపో డ్రైవర్లకు సెల్ ఫోన్ వాడకం పైన నిషేధం అమలు చేయనున్నారు. డ్రైవర్ విధుల్లో చేరే ముందు తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాలి. విధులు ముగిసిన తరువాత మాత్రమే తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో డ్రైవర్ను సంప్రదించడానికి ప్రతి డిపోలో ప్రత్యేక సెల్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తారు. ఆ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందిస్తే సంబంధిత బస్ కండక్టర్ ద్వారా డ్రైవర్తో సంప్రదించే వీలుంటుంది. సెల్ ఫోన్ వాడకం పైన నిషేధం అమలు చేసే డిపోలు, వాటి రీజియన్లు ఇప్పుడు చూద్దాం.
ఉట్నూర్ ఆదిలాబాద్ డిస్టిక్, కామారెడ్డి నిజామాబాద్, జగిత్యాల కరీంనగర్, పరకాల వరంగల్, ఖమ్మం, కూకట్పల్లి సికింద్రాబాద్, ఫరూక్ నగర్ హైదరాబాద్, వికారాబాద్ రంగారెడ్డి, కొల్లాపూర్ మహబూబ్ నగర్, సంగారెడ్డి మెదక్, మిర్యాలగూడ ఈ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్లు ఈ అమ్మాయిలే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రానికి డ్రాగన్ టైటిల్ని ఖరారు చేశారు. అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. హీరోయిన్లు ఎవరనేది కూడా ఇంతవరకు చెప్పలేదు. అయితే శివ కార్తికేయన్ మదరాసి నిర్మాత ఎన్వి ప్రసాద్ హీరోయిన్ గురించి అప్డేట్ ఇచ్చారు. డ్రాగన్ టీమ్ రివీల్ చేయని పేరును ఆయన చెప్పేశారు. కన్నడ సినిమాలు సప్త సాగరాలు దాటి ఏ అండ్ బి తెలుగులోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆ రెండింటిలోనూ కథానాయికగా నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు రుక్మిణి వసంత్. తెలుగులో కూడా సప్త సాగరాలు సినిమా వల్ల ఆవిడకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి సరసన ఎస్ సినిమాలో కూడా నటించింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఈ విషయం కొన్ని రోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయాన్ని నిర్మాత ఎన్వి ప్రసాద్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న ఈ సినిమా విడుదల కానుంది.